హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ద ఫ్యామిలీ లైఫ్ స్టోరీస్. సో మా వీడియోస్ కానీ మీకు రావాలి అని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ కానీ మీకు రావాలి అని అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఏంటి అంటే మా అన్నయ్య సంగీత్ ఇంకా మేము సప్తమి రోజు ఏం చేసాము ఇదంతా అన్నమాట. సో మేమైతే లేవడమే పిల్లలతో ఎంజాయ్ చేస్తూ లేచాము. ఇంకా పిల్లలు ఉంటే ఇల్లు చాలా బాగుంటుంది కదా, పిల్లలు వాళ్ళ మట్టుగా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా మా పనులు అయితే మేము కంప్లీట్ అన్నీ చేసుకుంటున్నాము. ఇంకా మా డాడీ మా అత్త కలిపి ఇక్కడైతే సోదేసుకుంటున్నారు. చాలా రోజులు అయింది కదా కలిసి, సో కష్ట సుఖాలు అయితే మాట్లాడుకుంటున్నారు బ్రదర్ సిస్టర్స్. ఇంకా ఈరోజు అయితే రిలాక్స్డ్ డే అనే చెప్పచ్చు. నెక్స్ట్ డే పందిరినట్టు అయిన నెక్స్ట్ డే రిలాక్స్డ్ డే మాట. అన్ని పనులు ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో మేము పెళ్ళి కొడుకు తరపు వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో అయితే అరిసెలు అయితే వేయాలి. సో మా మమ్మీ అయితే అరిసెలు వేసేస్తుంది. ఒక పక్క మా మమ్మీ అరిసెలు వేస్తూ ఉంటే కొన్ని అయితే పెళ్లి టైం కానీ పక్కకు తీసేసి మిగతావి అయితే మేము తినేసాము. మా పిన్ని ఒక్కొక్కరికి సర్వ్ చేసేస్తూ ఉందన్నమాట. హాయ్, చొట్టవి ఇవి మాకు ఇచ్చేస్తున్నావు కదా నువ్వు. ఇవేంటి ఫస్ట్ వాయా మాడిపోయింది. సో వీళ్ళిద్దరూ ఏంటి అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్స్. సో ఆడబిడ్డలు ఇంటికి వచ్చారంటే ఇంకా రిలాక్స్డ్గా ఉంటారు కదా. మా పిన్ని అయితే అందరికీ అరిసెలు అయితే పనిచేస్తుంది, తీసుకోండి తినండి అని. ఇంకా మా అన్నయ్య అయితే రిలాక్స్డ్గా ఉన్నాడు. ఏదో గేమ్ అయితే తెచ్చుకొని ఆడుకుంటున్నారు. సో మా బావ అయితే వర్క్ చేసేస్తున్నాడు. ఇంకా ఇద్దరు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ అబ్బాయి పెళ్లి సామాన్లు తేడానికి అయితే వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ డే అంతా బిజీగా ఉంటుంది సంగీత్ రథసప్తమి. ఇంకా ఆ రోజు అయితే ఇలా ఎండ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇది ఆ రోజు రథసప్తమి అన్నమాట. రథసప్తమి అయితే ఇంకా అందరూ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము శ్రీకాకుళం సైడ్ వాళ్ళం కాబట్టి మేము చాలా ఈ పూజ అయితే మేము బాగా చేసుకుంటాము. సో ఆడపిల్లలందరూ కలిసి పూజ అయితే చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. సో నేనైతే కొంచెం లేట్గా లేచాను. మా మమ్మీ అయితే నాకు తిట్లతో అయితే నా డే అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను ఎలానో ఈ పూజకి అయితే లేను, నువ్వు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళేసిరా అంటే నేనైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చేసాను. ఇంక ఈవినింగ్ సంగీత్, నెక్స్ట్ డే పెళ్ళి, కొట్టడం దంచడం ఇవన్నీ కాబట్టి నెక్స్ట్ బ్యాగ్స్ అవన్నీ సర్దడం అవ్వదు. ఇంకా శారీస్, బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్నీ సెట్ చేసుకోమని మా మమ్మీ అందరికీ చెప్తే ఎవరి దాని వాళ్ళు సర్దుకుంటున్నాం అన్నమాట. నేను మా అన్నయ్య బ్యాగ్, వాడికి కావాల్సిన డ్రెస్సెస్, షూస్, టవల్స్, ఎవ్రీథింగ్ అంతా నాకు అప్పచెప్పేశాడు. మా అన్నయ్య ఇచ్చేసాడు. నేనైతే బ్యాగ్లో అన్నీ సర్దేశాం. ఇంకా నాది, మా హస్బెండ్ది, మా బాబుది కూడా మొత్తం అంతా సర్దేశాం. ఇంకా అంతా ప్యాక్ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ అందరం సంగీత్కి అయితే రెడీ అయిపోయి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎవ్వరం ఎక్కువ హడావిడి అయితే చేయలేదు, సింపుల్గా రెడీ అయితే అయిపోయాము. ఎందుకంటే డ్యాన్స్లు వేయాలి కదా. సో అంతా సింపుల్ డ్రెస్సెస్ వేసుకొని మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా మా డాడీ కానిస్తున్నారు, లాక్ వేసుకుంటున్నారు. మేమందరం ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా మేమైతే హాల్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి మా అత్త వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. మేమే లేట్ మాట. సో ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా పెళ్లి కూతురు వీళ్ళు కూడా రావాలి కదా. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము. మావాడైతే వెళ్ళిన టైంకి అయితే చక్కగా బజ్జుండిపోయాడు. ఒక సైడు సంగీత్ కోసం అని చెప్పి అయితే మేము స్టేజ్ వేసాము. ఇంకో సైడ్ అయితే మెహందీ సెపరేట్గా ఏం పెట్టుకోలేదు. మేమైతే అబ్బాయి సైడ్ వాళ్ళం కాబట్టి అమ్మాయి అయితే సపరేట్గా డే అనేది ప్లాన్ చేసేవాళ్ళం. బట్ మేము అబ్బాయి తరపున కాబట్టి ఇంకా సంగీత్ నైట్ రోజు అందరూ వస్తారు కదా, మెహందీ కూడా అప్పుడే ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ఒక సైడ్ సంగీత్ అండ్ ఒక సైడ్ మెహందీ లాగా చిన్నగా డెకరేట్ అయితే చేసాము. ఇంకా మా వాడైతే కరెక్ట్గా అందరూ వచ్చే టైంకి అయితే మా వాడైతే లేచాడు, కరెక్ట్ టైంకే లేచాడు. వీడును మా వదిన వాళ్ళ కొడుకు ఇద్దరు అయితే అసలు స్టేజ్ వదలరు, ఇది పరిస్థితి. సో ఒక పక్క ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము. సో
ఇక్కడ ఏంటంటే మా బావ మా అన్నయ్యకి మా వదినకి కలిపి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నారు కదా, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటైతే మీరు అబ్జర్వ్ చేశారో చెప్పండి అన్నట్టు సంథింగ్ ఏదో స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు డ్యాన్స్ వేయడం అయితే మొదలుపెట్టారు. మా డాడీ మా మమ్మీ స్పెషల్ పెర్ఫార్మెన్స్ అది అనుకోకుండా సర్ప్రైజ్గా అయిపోయింది. మా మమ్మీ అయితే తెక్క సిగ్గుపడిపోయింది. మా డాడీ కూడా చాలా సిగ్గుపడ్డారు, ఎప్పుడు సిగ్గుపడరు, అలాంటిది మా డాడీ చాలా సిగ్గుపడ్డారు అనమాట. సో అందరూ ఉన్నారు కదా, సో మా డాడీ అయితే బాగా సిగ్గుపడ్డారు. బట్ మా డాడీ అయితే మా మమ్మీ మా డాడీ బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్, ఇంకా మా కజిన్స్ మొత్తం ఫ్యామిలీ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. చూసేసేయండి వీడియోస్ అన్నీ. छड़ के कैसी ये लगदी कमाल, तेरी अखियां गुलाब के ना जावे साडा प्यार, तेनू छड़ के हो जाए तेरा ही दीदार, ते कोई ना सवाल भी पावे साडा प्यार तू छड़ के।
ఏదైనా పర్లేదు. ఓకే రెడీ తోటకూర పప్పు సో ఇలా అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఇంకా ఫుల్ ఎంత అలసిపోయామంటే ఇంకా బాగా అలసిపోయాం. ఇంకా మేమైతే ఫొటోస్తో అయితే ఆ డేని అయితే ఎంజాయ్ చేసేసాం. సో అందరిది హ్యాపీ ఫేసెస్ ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఇంకా లాస్ట్లో ఫ్యామిలీ ఫొటోస్, కపుల్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 12 ఆ టైంకి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. సో ఈ వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. சிக்கி தவிக்குது மாலை தங்கம் மஞ்சள் தங்கம் மாத்து அடிக்க மங்கள தங்கம் ஓல தங்கம் ஒதுக்கு தங்கம் ஓங்கி தட்டிக்கும் புத்திக தங்கம் மாலை தங்கம் மஞ்சள் தங்கம் மாத்து அடிக்க மங்கள தங்கம் ஓல தங்கம் ஒதுக்கு தங்கம் ஓங்கி தட்டிக்கும் புத்திக தங்கம் அடிக்குது மாமன் அடிக்கு மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம்